వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి నర్సీపట్నం అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టడానికి వెళ్లిన సచివాలయం ఉద్యోగస్తులకు షాక్. అద్దె బకాయి చెల్లించందే తాళాలు పగలగొట్టడానికి వీలు లేదన్న ఇంటి యజమాని. 6 నెలలు అద్దె కరెంటు బకాయి ఒకతే కానీ తాళాలు తీయడానికి కుదరదని ఇంటి యజమాని అడ్డగింత. కలెక్టర్ ఆదేశాల మేరకే తాళాలు పాగల కొడుతున్నామన్న సచివాలయం మహిళా పోలీస్. అంగన్వాడీ సమస్యలపై గత 4 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న తరుణంలో తవ్వావారి వీధి అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలకొట్టి సెంటర్లు నిర్వహించాలని సచివాలయం ఉద్యోగులకు కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో సచివాలయం అడ్మిన్, వీఆర్ఓ, మహిళా పోలీసు వారు అంగన్వాడీ సెంటర్ల తాళాలు పాలకొట్టడానికైతే వెళ్తున్నారు. అయితే కొన్ని చోట్ల తాళాలు పాలకొట్టడం జరుగుతుంది, మరికొన్ని చోట్ల ఇంటి గల ఓనర్లు అడ్డుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నర్సీపట్నం పాత సంతబయలు సచివాలయం ఆధ్వర్యంలో ఉన్న 2 సెంటర్లు ఇంటి ఓనర్లు అడ్డుకున్నారు. వారికి గత 6 నెలలుగా ఇంటి వద్ద చెల్లించలేదని, అదేవిధంగా కరెంట్ బిల్లు సుమారు 15,000 రూపాయలు కట్టాలని, అవి కట్టిన తర్వాతే తాళాలు తీయాలని అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో సచివాలయ ఉద్యోగస్తులు ఏమి చేయలేక పై అధికారులకు ఫోన్ ద్వారా తెలియపరిచారు. దీనిపై వారిని వివరణ కోరగా కలెక్టర్ ఆదేశాలు మేరకే తాళాలు పగలగొట్టడానికి సిబ్బందితో వచ్చామని తెలిపారు. పోనీ ఎప్పటికప్పుడు వేస్తారు కదా అని చెప్పి ఉద్దేశంతోనే నేను ఊరుకున్నాను. వాళ్ళు ఒకేసారి వస్తుంది ఎందుకని పని వస్తాయి ఉద్దేశంతో 6 నెలలు అయింది. ఇగో రేపు ఎక్కడ ఇస్తాను అంది. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు లేదంటే ఇవ్వము మేము, లేదంటే సామాన్లు వచ్చి తీసుకెళ్ళిపోండి, ఖాళీ చేసేయండి అంటున్నారు మేడం. నిజం మేడం, చాలాసేపు నుంచి ఇష్యూ అవుతుంది. నేను మీకు కాల్ చేశాను ఇందాక, మీ నెంబర్ కనెక్ట్ అవ్వలేదు. మీడియా వాళ్ళు కూడా వచ్చారు మేడం. ప్రెజెంట్ ఇక్కడే ఇష్యూ అవుతుంది. ఒకవేళ మీరు రాగలిగితే కొద్దిగా ఫాస్ట్గా వస్తే బాగుంటుంది. మీరేమైనా మాట్లాడితే. శారదానగర్లో ఉన్నారా మేడం? అయితే ఏం చేయమంటారు మేడం? సరే సరే మేడం. కాదమ్మా, ఇప్పుడు వాళ్ళు వచ్చినా సరే ఇప్పుడు మాకు ఆర్డర్స్ వచ్చాయమ్మా, పదలు కొట్టి గర్భిణీలకి పిల్లలకి ఫుడ్ ఇవ్వాలని చెప్పి. మరి మేము తాళం అనేది తీయాలి కదా. ఏం చేయమంటామా? తీయనంత కుదరదు. మీ మేధాలే చెప్పండి. ఓన్ బిల్డింగ్ లో ఎలా చదువు కొడతారు వచ్చి? ఆ సామాన్లు అట్టుకెళ్ళిపోమన్నా మేము. వారు అట్టుపోయినా పర్వాలేదు, మేము సామాన్లు అట్టుకొని పోయినప్పుడు 6 నెలల నుంచి మేమే ఇప్పుడు లేదంటే సాయంత్రం మేమే సామాన్లు బయట పెడేస్తాం. మీరేదో బండి తీసుకొచ్చి పట్టుకోండి. ఇవన్నీ డబ్బులు ఇవన్నీ ఇప్పుడు ఎప్పటి నుంచి అమ్మాయి ఏదో పిల్ల ఈదులో ఒక్కరు ఇవ్వలేదు అంగన్వాడీ స్కూల్ అంటే. ఏదో మేము ఇచ్చినందుకు మళ్ళీ ఇదోటా మాకు రివర్స్ గిఫ్ట్ లాగా ఉంది మాకు. 6 నెలల వద్ద అద్దె ఇవ్వలేదండి. నెలకు 4,000 ఇవ్వాలి. తర్వాత ఏమో కేటగిరీ 2 పెట్టిస్తారు ఈ బోర్డు వల్ల. అందుకని సంవత్సరం నుంచి ఇల్లు ఖాళీ చేస్తామంటున్నాం మేము. వాళ్ళు చేయట్లేదు. అంగన్వాడీ అంటే ఎవరు కూడా ఇల్లు కూడా ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడేమో దౌర్జన్యంగా పగలగొడతానంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మేమేం వద్దా లేదు. కరెంటు బిల్లు, అద్దె డబ్బులు, తర్వాత బిల్డింగ్ పాడు చేస్తారు. బాగు చేసి వాళ్ళు మా తాళాలు అట్టుకెళ్ళిపోయినా మాకు ఇబ్బంది లేదు. సామాన్లు లేదు అని ఇలా ఉంటే ఓపెన్ చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. మరి ఎవరికైతే మేము తాళం ఇచ్చామో ఆవిడ వస్తే ఆవిడతో మాట్లాడుకుంటే మాకు ఆ సమస్యకి కూడా మా పరిష్కారం అవుతుంది. వాళ్ళు ఇచ్చారండి. ఇది సచివాలయం సిబ్బంది అంతా వచ్చారు. వాళ్ళు సుత్తులు శానాలు అన్నీ పట్టుకొని వచ్చారు. కానీ గవర్నమెంట్ బిల్డింగ్ అయితే పడగొట్టుకున్న ఇబ్బంది లేదు. కానీ ఓన్ బిల్డింగ్ కూడా పగలగొడతానంటే అది కరెక్ట్ కాదు. తాళం అయితే తాళం ఇవ్వలేదు. మాకు ఏంటంటే ఇప్పుడు కలెక్టర్ గారి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో అవన్నీ కూడా తాళాలు పగలగొట్టమన్నాను. ఇప్పుడు ఏంటంటే తాళం పగలగొట్టడానికి వచ్చాను. మేము మా సొంత ఇల్లు కదా. కాదమ్మా, మరి గర్భిణీలు ఉంటారు కదా, ఫుడ్ లోపల ఏంటంటే స్టాక్ అంతా ఉంది. అదంతా దగ్గర మీరు మాట్లాడుకోండి. ఇప్పుడు వాళ్ళు రావడానికి కావద్దు కదమ్మా. అందువల్ల ఏంటంటే మేము పాలు గుడ్లు అనేవి ఉండిపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఇవ్వాలి. అందువల్ల ఏంటంటే మా ఇల్లు కదా, మాకు వస్తుంది. మాకు వాళ్ళని అడిగామమ్మా తాళం. వాళ్ళు
మేము ఏం చెయ్యమమ్మా, జస్ట్ Just తాళం తీసి మేము ఫుడ్ అది పెట్టి మళ్ళా తాళం వేసేస్తాం. ఇప్పటి వరకు మీరు ఎలాగ టీచర్ గారు వచ్చి ఎలా చేశారో మేము కూడా అదే చేస్తామమ్మా. ఇంకా అంతకు మించి ఏం చేయమమ్మా. మరి ఏదొచ్చినా మరి మా అమ్మగారు అడిగితే మరి మేము చెప్పలేము. అది మా పై అధికారులు మాకు ఏం చెప్పారంటే, టీచర్ గారు ఎలా బంద్లో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి తాళాలు ఓపెన్ చేసి అంగన్వాడీ ఎప్పుడు ఎలా రన్ అవుతుందో అలా రన్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు వరకు ఎలాగైతే చేశారో ఇప్పుడు నుంచి కూడా మేము అలాగే చేస్తాం. సంబంధం లేదమ్మా. ఇంకా ఎన్ని మంది వీళ్ళు కట్టినందుకు నేను ఒప్పుకోను. మరి స్టాక్ అంతా పాడైపోతుంది. స్టాక్ పాడైతే అలా మాట్లాడాలి. పాత సంతబేలే కదా, ఇలా పాత సంతబేలు అంగన్వాడీ సెంటర్కి తాళం తీద్దామని వచ్చాము. కానీ ఇక్కడ ఇది రెంట్ బిల్డింగ్ అవడం వల్ల ఓనర్స్ ఓపెన్ చేయనివ్వలేదండి. సో మేము అదే పై అధికారులకు తెలియజేసాము. వాళ్ళు ఏమన్నారంటే ఓపెన్ చేయనిస్తేనే ఓపెన్ చేయండి తప్ప ఇబ్బంది ఏం పడద్దని చెప్పారు. ఇలా తవ్వారు వీధికి కూడా వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ కూడా ఇలాగే 24,000 అద్దె పెండింగ్ ఉందని చెప్పి వాళ్ళు కూడా అడ్డగించారు. సో మేము అక్కడి నుంచి కూడా వెనక్కి వచ్చేసాము. ముందు టీచర్స్ తాళాలు అయితే అడగమన్నారు, కానీ అడిగాము. వాళ్ళు మేము ఇవ్వము అని చెప్పాకే మేము తాళం తీయడానికి ప్రయత్నించాము, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఓనర్స్. పైనుంచి ఆర్డర్స్ వచ్చేసారు. కమిషనర్ గారు చెప్పారు, అండ్ నెక్స్ట్ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. నెక్స్ట్ ICDS నుంచి కూడా మమ్మల్ని ఓపెన్ చేసి ఆర్డర్స్ లో ఏమున్నాయంటే, ఇంతవరకు అంగన్వాడీ టీచర్స్ ఎలా అయితే చేశారో మీరు కూడా వెళ్ళి ఓపెన్ చేసి పిల్లల్ని పిలిచి కూర్చోబెట్టి లెసన్స్ చెప్పి నెక్స్ట్ ఫుడ్ కూడా పెట్టమన్నారు. మాకు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం అయితే VRO గారు, అడ్మిన్ గారు అండ్ డేటా ప్రాసెసింగ్ గారు, మహిళా పోలీస్ నేను కంప్లీట్ గా వదిలేసాను కాదు సార్. నిన్న అంటే సచివాలయం పనులు ఎవరు చూస్తారంటే సార్, మాకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఏంటంటే మనకి 9 to 12 వరకు ఇక్కడ అంగన్వాడీలు అనేది రన్ అవుతుంది. మనం అంగన్వాడీ ఓపెన్ చేసి పిల్లలను కూర్చోబెట్టి వీళ్ళకి చెప్పే టైంలో మనం ఒక 1 hour చెప్పి అక్కడ మిగిలిన సెక్రటరీస్ సచివాలయంలో కూర్చోబెట్టి మేనేజ్ చేయమన్నారు. అది ఇది కూడా మేనేజ్ చేసుకోమన్నారు. అంటే ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి మొత్తం 10 మంది ఉన్నారు సార్. 10 మందిలో ఏంటంటే నలుగురికి డ్యూటీస్ వేసేసారు. మిగతా 6 ఏంటంటే సచివాలయంలోనే ఉంటారు. Yeah.